నా ప్రజల్ని చూడటం ఎందుకు, వాళ్ళ మీద దయ కలగటం ఎందుకు, వాళ్ళ కోసం నేను ప్రయాసపడని అనుకోవటం ఎందుకు, వాళ్ళ గురించి ఆలోచించే కదా నాకు ఈ కర్మ పట్టింది, అసలు నాకు సిగ్గు లేదు, ముందు నాకు బుద్ధి లేదు అని అనుకున్నాడా? అనుకోలే. వాళ్ళు నా ప్రజలు, వాళ్ళ కోసం నేను ఏమైనా చేస్తాను. ఇప్పుడు ఇబ్బంది వచ్చింది, ఆయన ఎవరిని తిట్టుకోవాలా? 40 సంవత్సరాలు గొర్రెలు కాసుకున్నాడు జీతగాడిగా, వాళ్ళ అమ్మాయిని చేసుకొని. మనకు తెలుసు కదా, ఆ కాలంలో ఆడపిల్లలకే కట్నం ఇవ్వాలా. తెలుసుగా మనకి. యాకోబు కూడా, మామ మీ కూతురు నాకు ఇయ్యి అంటే 7 సంవత్సరాలు జీతం చేస్తే నా కూతురుని ఇస్తా అన్నాడు. 7 సంవత్సరాలు జీతం చేశాడు. అంటే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే 7 సంవత్సరాలు ఉచితంగా వాళ్ళ ఇంట్లో పడి జీతగాడిగా పనిచేయాలి. రాజకుమారుడు ఎక్కడ, జీతగాడు ఎక్కడ? మోషే దీనికి కూడా సమ్మతించాడు. కాబట్టి పౌలు చెప్పిన మాట అదే, నేనే స్థితిలో ఉండా సంతృప్తి కలిగి ఉండా నేర్చుకొని ఉన్నాను. దేవుడు నీకు ఏ స్థితి ఇచ్చినా కూడా, రాజకుమారుడిగా పెరగటానికి ఎవరిచ్చారు అవకాశం? మోషేకి దేవుడే ఇచ్చాడు. ఆమె వాస్తవానికి ఆ కొడుకును చంపేయాలి, మోషే పుట్టినప్పుడు చంపాలి, కానీ దేవుడు తప్పించాడు. తర్వాత ఎన్నాళ్ళు దాచిపెట్టుద్ది? పిల్లోడు పెరిగే కొలది కేకలేస్తుంటాడు, అరుస్తూ ఉంటాడు, ఇరుగు పొరుగు వినపడతా ఉంటుంది. 3 నెలలు దాచిపెట్టింది సీక్రెట్గా ఎలాగోలాగా. ఇంక అవకాశం లేదు, పిల్లగాడు పెద్దోడు అవుతున్నాడు, వాడి కేకలు పెద్దగా వస్తాయి. 10 మంది తెలిస్తే, రాజుగారు తెలిస్తే ఆ అబ్బాయిని చంపేస్తారు. ఆ తల్లి ఏం చేసింది? జమ్ము తీసుకొని ఒక పెట్టెలాగా చేసి నీళ్ళలో వదిలిపెట్టింది. ఆ నీళ్ళలో ఏముంటాయి? ముసళ్ళు ఉండొచ్చు, ఆ నీళ్ళలో పెద్ద చేపలు ఉండొచ్చు, ఆ పెట్టెని మింగేయచ్చు. చూడండి, దేవుడు నీళ్ళల్లో కూడా మోషేని కాపాడాడు. తర్వాత ఆ పెట్టె సరాసరి చూడండి, నదిలో వేసినప్పుడు ఆ జమ్ములో ఇరుక్కోవటమో, మధ్యలో చెట్లు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి, వాటి తగులుకొని ఆగొచ్చు కదా. ఆ పెట్టె సరాసరి రాజుగారి కూతురు దగ్గరికి వెళ్ళటం ఏంటి? ఆమె చూడగానే వీడెవడో వాడితో మనకెందుకులని వదిలేయకుండా తన కొడుకులాగా పెంచుకోవటం ఏంటి? ఇవన్నీ ఎలా జరిగినాయి? దేవుడు చేసిన ఏర్పాటు. దేవుడు ఆమెకి లేదా మోషేకి దేవుడు ఒక గొప్ప స్థితి ఇచ్చాడు. 40 సంవత్సరాలు రాజకుమారుడిగా పెరిగాడు, దేవుడిచ్చిందే. కానీ మోషే ఏం చేశాడు? తన ప్రజలకు మంచి చేయాలనుకున్నాడు. ఒక ఐగుప్తీయుడు ఒక ఇశ్రాయేలు కొట్టుకుంటూ ఉంటే ఐగుప్తిని చంపేశాడు. ఎవరికి తెలియదు అనుకున్నాడు. వాస్తవానికి అక్కడ ఎవరు లేరు, సీక్రెట్గా పనిచేశాడు. అయితే వీడు ఇశ్రాయేలుడు ఉన్నాడే, వీడు చెప్పుకుంటాడు బయట వాళ్ళకి, మోషే నా మీద కొట్టానికి వచ్చినోడి మీద వాడిని చంపి ఇసుకలో పాతిపెట్టాడని వీడు బయటికి పోయి చెప్పుకొని ఉండొచ్చు. ఆ వార్త వాడి నోటబడి ఈ నోటబడి చాలామందికి తెలిసిపోయింది. మోషేకి ఈ విషయం తెలిసినప్పుడు రాజు ఎక్కడన్నా చంపేస్తాడు అని చెప్పి మిద్యాను దేశం పారిపోయి గొర్రెలు కాసుకున్నాడు. 1 కాదు 2 కాదు, 40 సంవత్సరాల పాటు జీతగాడిగా గొర్రెలు కాసుకున్నాడు. అయినా ఎవరిని తిట్టుకోవాలా, తాను కూడా తిట్టుకోవాలా. అనవసరంగా మంచి చేయబోయాను, అందుకే మంచి చేయకూడదు, మంచి చేస్తే చెడు వెంటనే వస్తూ ఉంటుంది, అందుకే ఎవరికి మంచి చేయకూడదు అనుకోలా. ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో తృప్తి కలిగి ఉండటం నేర్చుకున్నాడు. ఏమన్నా అన్యాయం అయిపోయాడా? 40 సంవత్సరాల జీతగాడు ఉన్నా కూడా దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు లేపాడు. ఇశ్రాయేలుకి నాయకుడుగా దేవుడు మోషేని ఎంచుకున్నాడు. ఇప్పటికి కూడా మోషే అంటే గొప్ప నాయకుడు. మీకు గుర్తుందా? యేసుప్రభు భూమి మీద ఉన్నప్పుడు యేసుప్రభుని కూడా లెక్క చేయలా. మోషే కంటే గొప్పడువా నువ్వు, మాకు ఆయన మంచి ధర్మశాస్త్రం ఇచ్చాడు, ఆయన కంటే నువ్వు గొప్పడువా అని మోషేని గౌరవించారు, కానీ యేసుక్రీస్తుని గౌరవించలా. చూడండి, అంటే మోషే ఎంత గొప్ప నాయకుడో. క్రీస్తు వచ్చే వరకు కూడా మోషే అంటే ఎప్పుడు? క్రీస్తు పూర్వము 1500 1600 ఆ సంవత్సరం. అంటే 1600 సంవత్సరాలు గడిచినా కూడా మోషే మీద ఉన్నటువంటి ఆ అభిమానం తగ్గల. మోషేని అంత గొప్ప నాయకుడిగా దేవుడు ఏర్పాటు చేశాడు చరిత్రలో. కాబట్టి ఏ స్థితిలో ఉన్నా దేవుని తెలుసు. మనం తృప్తి కలిగి ఉంటే, అణిగిమణిగి ఉంటే దేవుడు మరలా లేపుతాడు. అదే చెప్పాడు పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలో, దేవుడు తగిన సమయం హెచ్చించాలంటే మీరేం చేయాలి? ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండండి.
హెచ్చించేవాడు దేవుడు. అప్పటిదాకా లోబడి ఉండండి, తిట్టుకోమాకండి. ఎదుటోళ్ళని తిట్టడం, పక్కన వాళ్ళు తిట్టడం, నిన్ను తిట్టుకోవటం వద్దు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నీకు దరిద్రం వచ్చినా, కష్టాలు వచ్చినా, అనారోగ్య పరిస్థితి అయినా, మంచంలో పడి ఉన్నా ఎవరిని తిట్టకూడదు. దేవుడు నాకు ఈ స్థితి ఇచ్చాడు అని లోబడి ఉంటే ఒకరోజు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క చిన్న మాటలు ముగిస్తున్నాను. సహోదరు అబ్రహం గారు ఉన్నారు, ఒక 20 నిమిషాల పాటు వారు మనకి వాక్యాన్ని అందిస్తారు. తర్వాత మనము